పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడు అష్టకష్టాలు పడుతున్నాడు. అకౌంట్ నిండా డబ్బులున్నా అవసరానికి అందని దుస్థితి నెలకొంది. ఈ ప్రభావం వ్యాపార, వాణిజ్య రంగాలతో పాటు ట్రాన్స్పోర్ట్ రంగంపై తీవ్రంగా పడింది. ఓవైపు పాత నోట్లు చెల్లకపోవడం, మరోవైపు కొత్త నోట్లకు చిల్లర సమస్య తలెత్తడంతో టాక్సీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేకుండా దాదాపు అన్ని వ్యాపారాలపైన ప్రభావం చూపుతోంది పెద్ద నోట్ల రద్దు వ్యవహారం. నోట్ల మార్పిడితో పాటు ఖాతాలోని నగదు తీసుకోవడానికి బ్యాంకులు, ఏటీఎంల ముందు ఇంకా రద్దీ కొనసాగుతూనే ఉంది. మరోవైపు చిల్లర సమస్యతో వాణిజ్య వ్యాపార సంస్థలు వెలవెలబోతున్నాయి. ఈ సంవత్సరం కార్తీక మాసం వచ్చిందంటే సాముల కిరాయిలు, మన దేవాలయం కిరాయిలు, శ్రీశైలం కానీ, తిరుపతి కానీ, అన్నవరం కానీ, విజయవాడ కానీ కిరాయిలు బాగా వచ్చాయి. ఈ సంవత్సరం కిరాయిలు లేవు, ఇబ్బంది అయిపోతుంది. ఇప్పటికీ నెల లాస్ట్ వచ్చేసింది, ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేసిన డబ్బులు కట్టే పరిస్థితి లేదు, కడతామని చెప్తున్నాం. ఈ కిరాయిలు లేవు, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. కొత్త నోట్లు 500 నోట్లు లేక 1000 నోట్లు లేక 2000 పెట్టే వారికి చిల్లర లేక మాకు ఎక్కడ పోయినా కానీ 2000 చిల్లర అంటే 2000 ఏం చేసుకోవాలి, మేము మాకు వద్దు, చిల్లర కావాలంటున్నారు. 2000 తీసుకునే పరిస్థితి, 10 నోట్లు తీసుకునే పరిస్థితి. తొందరలో మాకు 500 నోట్లు వచ్చి రావాలని మేము కోరుతున్నాం. పెద్ద నోట్ల రద్దుతో పాటు చిల్లర సమస్యలు తలెత్తడంతో నల్గొండతో పాటు యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో దాదాపు అన్ని రకాల లావాదేవీలు నిలిచిపోయాయి. దీని ప్రభావం నేరుగా రవాణా రంగంపై పడింది. కార్తీక మాసంలో తమ వాహనాలకు మంచి గిరాకీ ఉండేదని, అయితే పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన పరిణామాలతో పనులు లేక పస్సులుండాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు టాక్సీ డ్రైవర్లు. గిరాకీ లేక వాహనాల అద్దెలు, ట్యాక్సులు కట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన చెందుతున్నారు డ్రైవర్లు. ప్రభుత్వం ఈ విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మాకు రోజు కిరాయి దరిదాపుల 4000 రూపాయలు వచ్చేది. నెలకు 25 రోజులు నడుపుకునేటోళ్ళం. ఈ రోజుకి వచ్చే వరకు 5 రోజులు తిరుగుతలేదు. భార్య భర్తలు ఇద్దరం బతకడానికి ఈ సమస్యను మేము చాలా ఎదుర్కొంటున్నాం. మీరు చేసిన పని మంచిదే, కాదని అంటలేము, కానీ మాకు కొంచెం మంచి మేలు జరిగేటట్టు చూడమని మిమ్మల్ని మేము కోరుతున్నాం. అంతకన్నా ఎక్కువ ఏమీ లేదు. ఈ విషయంలో మాత్రం మేము చేసే డ్రైవర్లం కానీ, ఓనర్లం కానీ అంతా ఓకే. ఇదే పరిస్థితి మరింత కాలం కొనసాగితే తాము ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు టాక్సీ డ్రైవర్లు. ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించుకుని తమ సమస్యకు పరిష్కారం చూపాలని, లేకుంటే తమ జీవితాలు తలకిందులవుతాయని వాపోతున్నారు.